హలో బాస్, సూపర్ గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు. 1 గంట సేపే మీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. నీ అప్పుంచుకోను. నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు 1 రోజు ఇస్తా. మమ్మల్ని కొట్టడం కాదురా, నీ పొగరు నీ ప్రతాపం నీ పెళ్ళం దగ్గర చూపించరా. నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే మొగుడు కావాలని పేపర్కి ఎందుకు ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దాని గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడదాన్ని అదుపులో పెట్టుకోరా. అరుస్తున్నారు, ఏం జరిగింది? ఏం జరిగినా నీ వల్లే జరిగింది. దీనికంతటికి కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్ల 10 మందిలో నా పరువు పోయింది. మీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నీడ వెతుక్కుంటున్నాను అంతేగా. మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే. Shut up! నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను, నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నాను 10 మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుడు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి అంతేగా మీరనేది. అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాన్ని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం. ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి అంతేగా. నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహాను. నిజమే, నన్ను మహారాణి చేశారు. ఎంతవరకు? మీ మనసులో ఉన్న పట్టపురాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది. ఆ ప్రియ వసంత. వసంత అని కాదు, వసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే. యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్లాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్లాన్ని జూదం ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్లాన్ని అమ్మేసినవాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం. ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. అదే అదే ఆ హద్దుల్లోనే మీరు ఆడదాన్ని ఉంచుతున్నారు. ఆడది నోరు విప్పితే నీటి తప్పిన మీ బతుకులు బజార్ను పడతాయని మీకు భయం. అందుకే ఆడదానికి పాతివ్రత్యపు సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతవుతున్నాడు. అంటే నేను తిరుగుబోతున్నా? భార్యను వదిలేసి మరో ఆడదాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివే. తలుచుకుంటే నేనేమైనా చేయగలను. ఏం చేస్తావు? పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీలేదు. వదలండి. వదలను. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనేం పాత వసంతరు కాను. పశువులా ప్రవర్తించకండి. నన్ను పశువు అంటావా? పశువులాగా ప్రవర్తిస్తాను. అయ్యగారు అయ్యగారు, అబ్బాయి గారు చిన్నమ్మ గారిని. ఇన్స్పెక్టర్, ఆ రాస్కల్ ఆ అమ్మాయిని బలవంతం చేయబడ్డాడు. అరెస్ట్ హిమ్. సార్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే.
కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ప్రభావతి, వేణుని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు. బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు? అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉన్నారు. అంటే చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకులు లేకపోతే వాడు వసంతని చేరదీస్తాడా? పోలీసులు వాడి మనసు మారుస్తారా? కోర్టు వాడి బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు మూసి కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? కాపురం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్, సారీ, మా వాడి తరపున వాడు చేసిన తప్పుకి నేను చెంపలేసుకుంటున్నాను. నోర్మై, అమ్మాట అమ్మ. చూడండి, వాళ్ళిద్దరిని కలపాలనే ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. ప్రభావతి, అవునులే, నీ కొడుకు మారడు. దారి తలరాత మనం మార్చలే. రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. నో, నెవర్. విడాకులు ఇచ్చిన మరుక్షణం అది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం బ్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపురానికి కొత్త పేజీ రాస్తాను. వేణుగారు, ఇది మీకు నేను రాస్తున్న ఫస్ట్ లెటర్. లవ్ లెటరో లీవ్ లెటరో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకాలం మీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. 100 ఏళ్ళు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది. ఇక నా గురించి అనవసరం. ప్రియ మీకు రాసి పెట్టుందనుకుంటాను. మీ ఇద్దరి కాపురం కలల కౌగిలి కావాలని ఆశిస్తూ, నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ, ప్రియని మరో వసంతని చేయకుండాని ప్రార్థిస్తూ, తెలప మరి మీకు ఏమీ కాలేని ఈ వసంత.
ఏమ్మా, మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదా? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? లేవు. డాక్టర్ వేణు, మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు, విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంత నిన్ను వదులుకోదు, వసంత నుంచి నేను విడిపోలేను, వసంత నేను వదులుకోలేను. వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకు నేను విడాకులు ఇవ్వను, వసంతకు నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహని నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. డాక్టర్, ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? నో, ఈ పరిస్థితిలో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. నీలో మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను. ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలని వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే నీ ఇంటికి వచ్చి నీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. నీ భార్యలు చంపైనా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. ప్రియా, 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 నా భార్యను తప్పదు, తప్పదు, నా వసంతం తప్పదు, తలుపుది, నా భార్యను తప్పదు, వసంతం తప్పదు. She's all right, Venu. మీరు వెళ్ళి చూడొచ్చు. ఏ ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది. తన శ్రీవారికి
తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆల్ ద బెస్ట్.